రైతులకు తెలంగాణ సర్కార్ మరియు ముఖ్యంగా పీఎం కిసాన్ యోజన కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవబోతున్నాయి. మరికొన్ని గంటల్లో అంటే రేపే శనివారం రోజున అందరి అకౌంట్లలో కూడా 2,000 చొప్పున జమ చేస్తోంది ప్రభుత్వం. ఏడాదికి 6,000 చొప్పున ఒక్కొక్క రైతుకి ఇస్తున్నటువంటి నిధుల గురించి మనకు తెలిసినటువంటి విషయమే. సో ఈ క్రమంలో 4 నెలలకి 2,000 చొప్పున ప్రతి అకౌంట్లో కూడా పడుతూ ఉంటాయి. సో ఈ క్రమంలో ఆ శుభ సమయం రాని వచ్చింది. ఖచ్చితంగా రేపే శనివారం ఆ రైతుల అకౌంట్ల ఖాతాల్లో ఈ యొక్క పీఎం కిసాన్ నిధులైతే జమ అవబోతున్నాయి. వాస్తవంగా ఆల్రెడీ రైతు భరోసా కింద ఆల్రెడీ ఖరీఫ్కి సంబంధించినటువంటి పెట్టుబడి సాయం కింద ఆల్రెడీ రేవంత్ సర్కార్ కూడా మొన్న వేసినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. 10 ఎకరాల అంటే ఫస్ట్ 4 ఎకరాలు అన్నారు. దాని నుంచి ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళి 10 ఎకరాల లోపు పరిధిలో ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా జమ చేసినటువంటి విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరికొంత శుభపరిణామం ఏంటంటే ఖచ్చితంగా పీఎం కిసాన్ యోజన కింద వారి అకౌంట్లో కూడా 2,000 రూపాయలు పడుతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణలోని రైతులకు మరొక గుడ్ న్యూస్. రైతుల ఖాతాల్లో మళ్ళీ డబ్బులు జమ. ఏడాదికి ఒక్కొక్కరి ఖాతాల్లో 6,000 జమ. రేపు పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల. రైతుల ఖాతాల్లో 2,000 చొప్పున జమ. 4 నెలలకు ఒకసారి 2,000 ఇస్తున్నటువంటి ప్రభుత్వం. కుటుంబంలో ఒక్కరికే పీఎం కిసాన్ యోజన అమలవుతోంది.